వెల్కమ్ టు టీవీఎన్ఎస్టీ. ఈ రోజు చింతకల అయ్యన్నపాత్రుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గారి గురించి తెలుసుకుందాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు నుంచి నేటి వరకు కూడా దాదాపు 4 దశాబ్దాల పైగా తెలుగుదేశం పార్టీలో ఎదురులేని తిరుగులేని నేతగా చింతకల అయ్యన్నపాత్రుడు గారు ఉంటున్నారు. పార్టీలో అనేక పదవులు నిర్వహించి ఆ పదవులకు అవన్నీ తేవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సార్లు అతనికి తప్పనిసరిగా మంత్రి పదవి ఖాయమనే విషయం అందరూ తెలిసిన అక్షర సత్యం. దానికి కారణం ఏంటంటే అత్యధిక సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన రికార్డు అతనికి గలదు. అదేవిధంగా పార్టీలు కూడా సీనియర్ కావడంతో అతనికి నమ్మకంగా మంత్రి పదవి వచ్చిందని అందరికి తెలిసిన విషయం. అతను అన్న ఎన్టీఆర్ క్యాబినెట్ లోను చంద్రబాబు గారి క్యాబినెట్ లో కూడా మంత్రి పదవి చేసిన ఘనత కలదు. అతి పిన్న వయసులోనే ఎమ్మెల్యే చరిత్ర అయ్యన్నపాత్రుడికి కలదు. ఎమ్మెల్యే కావడం కాదు, ఎన్టీఆర్ క్యాబినెట్ లో అత్యంత కీలకమైన టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా కూడా అయ్యన్నపాత్రుడు గారు సేవలందించారు. ఆ సమయంలోనే పాలిటెక్నిక్ అంటే కాలేజీలు ఎక్కడో ఉండేవి. కానీ అయ్యన్నపాత్రుడు గారు పల్లెటూరు ప్రజలకు కూడా సాంకేతిక విద్య అందాలనే ఉద్దేశంతో 40-50 గ్రామాలు కలిపి ఉన్న ఒక మున్సిపాలిటీలు అన్నిటికి కూడా ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేసిన ఘనత అయ్యన్నపాత్రుడు గారికి దక్కింది చెప్పవచ్చు. దానివల్ల విద్యార్థుల్లో సాంకేతికత నైపుణ్యం వృద్ధి చెందటం కాకుండా వృత్తి నైపుణ్యం కూడా వృద్ధి చెందే విధంగా చేయడం జరిగింది చెప్పవచ్చును. ఈ సాంకేతిక విద్యను ప్రవేశపెట్టడం కాకుండా విద్యారంగంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత అయ్యన్నపాత్రుడికి దక్కిందని చెప్పవచ్చును. అదేవిధంగా చంద్రబాబు గారి క్యాబినెట్ లో కూడా అనేక కీలక పదవులు నిర్వహించిన ఘనత కలదు. రోడ్లు భవనాల శాఖ నిర్వహించారు, అటవీ శాఖ మంత్రిగా నిర్వహించారు, పంచాయతీరాజ్ శాఖ నిర్వహించినారు. అదేవిధంగా మొన్న 2024 ఎన్నికల్లో కూడా అతను ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ప్రజలందరూ కూడా అయ్యన్నపాత్రుడు గారికి చంద్రబాబు గారు మంత్రి పదవి ఇస్తారని భావించారు. కానీ అక్కడ ఉన్న రాజకీయ పరిణామాల ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అతని సీనియర్టీ ప్రకారం తీసుకున్నప్పటికీ కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్న దృష్ట్యా కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో సామాజిక పరిణామాల నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు గారికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు చంద్రబాబు నాయుడు. కానీ వారి సేవలను ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా నియమించడంతో వినియోగించుకోవడం జరిగింది. అయ్యన్నపాత్రుడు గారు గత వైసీపీ హయాంలో అనేక కేసులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా అనేక ఇబ్బందులు కూడా గురి కావడం కాకుండా అనేక ఆస్తులు కూడా పోగొట్టుకోవడం జరిగింది. సైకో జగన్ పైన ఆనాడు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే చింతకల అయ్యన్నపాత్రుడు చెప్పవచ్చు. చింతకల అయ్యన్నపాత్రుడు గారు చంద్రబాబు పార్టీని ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా చంద్రబాబు వదిలి అనేక మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ ఉన్నప్పటికీ కూడా పదవి ఉన్నా లేకపోయినా టీడీపీ పార్టీలో ఉంటూ చంద్రబాబు పక్కన ఉంటూ ఎన్ని దినం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చింతకల అయ్యన్నపాత్రుడు చెప్పవచ్చు. ఆ సమయంలో వైసీపీ వాళ్ళు చింతకల అయ్యన్నపాత్రుడిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అనేక కేసులను పెట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అతని పైన రేప్ కేసు కూడా పెట్టారంటే అది ఒక ప్రజల్లోనే అసహించుకునే స్థాయికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారని చెప్పవచ్చు. కానీ ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది గురి చేసినా కానీ చింతకల అయ్యన్నపాత్రుడు గారు మాత్రం ఏమాత్రం తగ్గకుండా సైకో జగన్ పోతుంది దిగేదాకా నా పోరాటం ఆగదని, రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీపై ఉందని కూడా అనేక సభల్లో సమావేశాల్లో చెప్పి ప్రజలను చైతన్యవంతం చేయడంలో కూడా అయ్యన్నపాత్రుడు గారి కృషి అంతేనని చెప్పొచ్చు. జగన్ పైన సెటార్లు వేసారంటే చాలు సభ మొత్తం ఉరితలో కాల్సిందే. జగన్ పాలనను ఎండగట్టే ధైర్యం నాయకుడు ఎవరంటే అయ్యన్నపాత్రుడు చెప్పవచ్చు. అయ్యన్నపాత్రుడు గారు స్పీచ్ అంటే ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా అంటారు. దానికి కారణం ఏంటంటే జగన్ పాలన చేస్తా అవినీతిని, అన్యాయాన్ని ధైర్యంగా చూడటం కాకుండా అది ప్రజలకు అర్థమయ్యే విధంగా
కవితల రూపంలోనూ చట్టాల రూపంలోనూ ప్రజలు గౌరవిస్తూ కూడా ఆనందింపజేస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్త నాయకులకు కూడా మంచి ధైర్యాన్ని కల్పించే ఘనత ఆయన పాత్ర దక్కిందని చెప్పవచ్చు. ఆయన పాత్ర కృషి వల్లనే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అన్ని స్థానాలను కూడా టీడీపీ పార్టీ కైవసం తీసుకోవడం జరిగింది. తిరుగులేని జిల్లాగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అంటే టీడీపీ అడ్డాగా మార్చిన ఘనత మన ఆయన పాత్ర గారు దక్కింది. నేడు వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్ గా సేవలు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేసిన వ్యక్తులు, వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి ఆనాడు ప్రతిపక్ష పార్టీకి ఏ సమయంలో మైక్ ఇచ్చేవాడు కాదు. ప్రజల సమస్య తెలుపుదామని ప్రతిపక్ష పార్టీ అప్పుడున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా ఎంత బాధపడ్డ వచ్చేవాళ్ళు కాదు. కానీ చింతకల ఆయన పాత్ర గారు మాత్రం ప్రజల కోసం, ప్రజా సమస్యల వేదిక కాబట్టి, ప్రజల ఖర్చులతో మన సభ నిర్వహిస్తున్నాం కాబట్టి అధికార పక్షానికి ఎంత ప్రయారిటీ ఇస్తామో ప్రతిపక్షానికి కూడా అంతే ప్రయారిటీ ఇస్తాము, ఇక్కడ వ్యక్తిగత దోషాలు వద్దు అని చెప్పి అధికార పక్షంతో పాటుగా ప్రతిపక్షాలకు కూడా మైక్ ఇచ్చిన ఘనత ఒక ఆయన పాత్ర గారికి దక్కింది చెప్పవచ్చును. దీని వలన రాష్ట్రంలో ఉన్న అనేక ప్రజల సమస్యలను, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల సమస్యలను కూడా చెప్పుకునే అవకాశం ఆ పార్టీలకు చెందిన సభ్యులకు, శాసనసభ్యులకు కలదు. దీని వలన ఏ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం ముందంజలో చెప్పవచ్చు. ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నిర్వహిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 9 నెలల కాలంలో ఏ ఒక్క రోజు కూడా అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవు. జగన్ అసెంబ్లీకి రావాలని ఆయన పాత్రగా అనేక మార్లు నిర్ణయించడం జరిగింది. అనేక మార్లు ఫోన్లు చేయడం, వ్యక్తిగతంగా కూడా ఆహ్వానించడం జరిగింది, లెటర్ల ద్వారా ఆహ్వానించడం జరిగింది. వైసీపీ పార్టీ చెందిన ఎమ్మెల్యేలకు కూడా నచ్చజెప్పి అతను జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ తీసుకొచ్చి ప్రతిపక్ష పాత్ర హోదాను పోషించాలని కోరడం జరిగింది. అతనికి అధికార పక్షానికి ఎలాంటి ఇస్తామో సమయం అదే ఇస్తామని కూడా మాట్లాడడం జరిగింది. ఎన్ని చేసిన జగన్ అసెంబ్లీ రాకపోవడం అతని అహంకారానికి నిరసన చెప్పవచ్చును. ప్రజలు ఎల్లప్పుడూ అధికారం ఇవ్వరు, ఒకసారి ఇస్తారు, ఒకసారి ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. ప్రజలు ఇచ్చిన ఇచ్చే అవకాశం ఏంటి, అది అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ రెండు సమానం చూసుకోవాలని కూడా ఆయన పత్రిక చెబుతున్నారు. మన అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాడడం తప్ప మరొక విధంగా పోరాడడం కూడా రాదని, మరొక విధంగా కోణంగా చూడరాదని కూడా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో హోందాగా, గౌరవంగా నడుస్తుందని చెప్పవచ్చు. ఎంతో గౌరవ సభగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం ఘనత ఆయన పత్రిక దక్కుతుంది చెప్పవచ్చు. అనేక అంశాలపైన గంటల గంటలు చర్చ జరుగుతుంది అంటే అది ఆయన పత్రిక సెలవని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉన్న పేదలు, బడుగు బలహీన సమస్యలను పరిష్కరించే విధంగా కూడా మన ఆయన పాత్ర గారు కృషి చేసి చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని దేశంలోనే మిగతా రాష్ట్రాల అసెంబ్లీ కూడా క్రోర్మాలుగా తీర్చిదిద్దడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. అసెంబ్లీ అంటే గౌరవ సభని, ఈ సభలో ప్రజల సమస్యల ఎజెండాగా పనిచేయడం జరిగింది తప్ప వ్యక్తిగత దోషం ఉండవని కూడా అనే విధంగా కూడా సభ కార్యక్రమం నిర్వహిస్తాం ఘనత మన ఆయన పత్రిక. గతంలో ఎంతమంది స్పెక్యులు చేశారు, కానీ మన ఆయన పత్రిక స్టైలే వేరే చెప్పవచ్చు. ఎందుకంటే అతను ప్రజల్లో నుంచి వచ్చారు కాబట్టి, ప్రజల సమస్యలు తెలుసు కాబట్టి, అదేవిధంగా ప్రతిపక్షాలలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష సమస్యలు తెలుసు కాబట్టి, వాళ్ళ బాధలు కూడా తెలుసు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా అవకాశం ఇస్తూ, అధికార పక్షానికి అవకాశం ఇస్తూ, రెండింటిని కూడా జోడిద్దులుగా ముందు నడిపిస్తూ అసెంబ్లీని నడిపించడంలో తిరుగులేని అనుభవం గల రాజకీయ నాయకుడిగా ఆయన పత్రిక గారు సెలవుని అవుతున్నారు. రాబో రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ధ్యేయంగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు అన్నింటినీ కూడా ఎంతో గౌరవంగా, హోందాగా
నిర్వహించాలని కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల పనితీరును మిగతా రాష్ట్రాలకు ఆదర్శవంతం కావాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగా నడిపగల శక్తి సామర్థ్యం మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి కలదని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.